ఛానలుకి స్వాగతం. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రోజు శక్తివంతమైన పౌర్ణమి పర్వదినం రాబోతుంది. ఈ రోజు కన్యా రాశి వారికి మధ్యాహ్నం వరకు ఒక వార్త. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అయితే ఈరోజు కన్యారాశి వారు వినబోయేటటువంటి ఆ వార్త అనుకూలమైన వార్త లేకపోతే ప్రతికూలమైన వార్త, అలాగే ఈరోజు దినఫలాల్లో వీరికి ఏం జరగబోతుంది, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన కన్యారాశి వారి యొక్క జీవితంలో శుభదాయకమైన ఫలితాలను అందిస్తాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక స్వయంగా ప్రతిభను కలిగి ఉంటారు. అలాగే ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో ఖచ్చితంగా చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధు ప్రీతి కూడా కన్యారాశి వారికి ఎక్కువగా ఉంటుంది. మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన స్కీంలను చక్కగా వినియోగించుకోగలిగినటువంటి నేర్పరితనాన్ని కూడా ఈ కన్యారాశి జాతకులు కలిగి ఉంటారు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కటి నేర్పును కూడా కలిగి ఉంటారు. అలాగే ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రోజు శక్తివంతమైన పౌర్ణమి. ఆదివారంతో కలిసి రావటం మూలంగా ఈ పౌర్ణమి రోజుకు చాలా ప్రత్యేకత అనేది కనిపిస్తుంది. ఈ యొక్క పౌర్ణమి తిథి అనేది కన్యారాశి వారి యొక్క జీవితంలో ఊహించని కొన్ని మలుపులను తీసుకుని వస్తుందనే చెప్పుకోవాలి. మధ్యాహ్నం వరకు ఒక వార్త మీకు అందుతుంది. అది కూడా మీకు శుభదాయకమైనటువంటి వార్త అనే చెప్పుకోవాలి. చాలా కాలంగా మీరు ఒక ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క లక్ష్యం మీకు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో కోరిక బలంగా కలిగి ఉంటారు. అయితే మీ జీవితంలో మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు మధ్యాహ్నం వరకు వింటారు. అంటే ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఉద్యోగార్థులకి ఉద్యోగపరమైన అంశంలో, వ్యాపారస్తులకి వ్యాపారపరమైన అంశంలో, ఎటువంటి వృత్తులు చేస్తున్న వారికైనా ఆ వృత్తి జీవితానికి సంబంధించి, కెరియర్కి సంబంధించి ఒక శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ పౌర్ణమి రోజు మీ కుటుంబ సభ్యులతో తగాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తిథి రోజుల్లో, అంటే అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ప్రత్యేకించి కొన్ని పరిహారాలు చేసుకోవటం ద్వారా ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లో కానీ లేకపోతే మీ పైన కానీ ఉన్నట్లయితే అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీ ఇంట్లో పెద్ద మనుషులు ఎవరున్నా సరే వారితో మీరు రాళ్ల ఉప్పుతో దిష్టి తీయించుకోండి. ఒకవేళ పెద్దవారు ఎవరు లేకపోతే కనుక మీకు మీరే రాళ్ల ఉప్పును ఎడమ చేతిలో వేసుకొని మీరు 1 నిమిషం పాటు దాన్ని అలాగే ఉంచుకొని కళ్ళు మూసుకొని నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ యొక్క రాళ్ల ఉప్పును తీసుకుని వెళ్లి బయట పారవేసిరండి. ఈ విధంగా చేయటం ద్వారా మీ యొక్క ఒంట్లో నుండి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే బయటికి వెళ్లే సమయంలో మీరు ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రాన్ని మీ యొక్క జేబులో పెట్టుకుని వెళ్ళండి. అంటే చేతి రుమాల్ సైజు లేకపోతే అంతకంటే చిన్నగా ఉన్న పర్వాలేదండి. మీ యొక్క పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకుని వెళ్లటం ద్వారా ఎటువంటి నరదృష్టి కానీ నకారాత్మక శక్తుల ప్రభావం కానీ మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇది మీకు శుభదాయకమైన ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా కన్యారాశి వారికి పౌర్ణమి రోజు ఒక శుభవార్త అందుతుంది. అలాగే కొన్ని సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిహారాలు చేయటం ద్వారా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభదాయకమైన ఫలితాలను అందిస్తుంది. చూశారు కదండి కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా డిసెంబర్ 15వ తేదీ
ఆదివారం పౌర్ణమి రోజు వీరు ఎటువంటి వార్తను వింటారు, అలాగే ఎటువంటి పరిహారాలు వీరికి శుభదాయకమైన ఫలితాలను అందిస్తాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా